బాలాజీ స్వీట్ షాప్ 2 కేజీల స్వీట్స్ 400 రూపాయలు. ఎస్ఐ గారు చూడండి. ఏంటిది? నాటకాలు ఆడుతున్నావా? ఇంకా ఏం చెప్తుంది ఎస్ఐ గారు? దొరికిపోయాక ఏంటి ఎక్కడో కొన్ని స్వీట్స్ మా నెత్తిన రుద్ది మా బతుకు తెరువు మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నావా? ఏం బుద్ధేనిది? అసలు ఏం పుట్టికనేది? ఏం జన్మనిది? మేమేం పాపం చేశామని మా మీద ఇలా కక్ష కట్టావు? ఇలా మా మీద దొంగ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టించాలని చూస్తున్నావా? ఇదేం దౌర్జన్యమే? ఇదేం పోయే కాలమే నీకు? ఏయ్, నోరు మూయవే. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఎవరిని నోర్మోయ్ అంటున్నావు? ఇన్స్పెక్టర్. ఎస్, ఇన్స్పెక్టర్ ధనుష్. అంటే కమిషనర్, మినిస్టర్ అని ఏదేదో మాట్లాడావు కదా, అక్కడికి వెళ్ళి తెలుస్తాను. ఇన్స్పెక్టర్, ఇదేదో మాయ చేసింది. మాయ గీయ అన్నావంటే పళ్ళు రాలగొడతాను. ఏంటి మాయ? కళ్ళెదురుగా బిల్లుంటే ఆ షాప్ వాడిని కూడా పిలుస్తాను. దా, అక్కడ చేస్తాను ఎంక్వైరీ. ఎస్ఐ గారు, ఈ సిల్లీ విషయానికి కమిషనర్ దాకా, హోమ్ మినిస్టర్ దాకా ఎందుకు? ఏదో పొరపాటు జరుగుంటుంది, వదిలేయండి. అంటే సిల్లితింగా యువతల వాంతులు ప్రాణాపాయం దాకా తీసుకెళ్తే నీకు సిల్లితింగ్లాగా కనిపిస్తుందా? ఏంటి దామిని, పొరపాటున జరిగిందని వదిలేయాలా, లేదా ఈ విషయాన్ని మినిస్టర్ ముందుకు తీసుకెళ్లాలా? వాసు గారు చెప్తున్నారు కదా, ఇక్కడ ఏదో పొరపాటు జరిగిందని. అవును ఎస్ఐ గారు, అనవసరంగా ఎందుకు కమిషనర్లు, మినిస్టర్ల దాకా వెళ్ళడం? అంతా మనమే కదా. కానీ బాలాజీ స్వీట్ షాప్ వాళ్ళు మీ వాళ్ళు కాదు కదా. ఇప్పుడు గనుక షాప్కి వెళ్తే అవి మావి కాదంటాడు. తెగేదాకా లాగడం మంచిది కాదు. పదండి వెళదాం. ఎస్ఐ గారు, పొరపాటు ఎక్కడా జరగలేదు. అంతా ఇవిడ బుద్ధి పొరపాటే. ఎక్కడ స్వీట్లు తెచ్చి మా పేరు చెప్పి మమ్మల్ని చెడు చేయాలని చూసిన బుద్ధి పొరపాటు. బిల్లు స్వీట్లు పట్టుకెళ్ళి ఆ స్వీట్ షాప్ ముందు పెట్టి మనం మళ్ళీ ఇవిడ చేసిన తప్పే చేయడం ఎందుకు? అతని వ్యాపారానికి నష్టం తేవడం ఎందుకు? ఆలోచించండి. చూసావుగా, అది మానవత్వం, మంచితనం అంటే. దెబ్బ తీయడం గొప్ప కాదు, బుద్ధి మార్చుకో, బుద్ధిగా బతకడం నేర్చుకో. మంచికి చెడు అంటదు, చెడుకి మంచి దక్కదు. అర్థమైందనుకుంటా. పదు బంగారం, నేను వెళ్ళొస్తాను. బామ్మా, వెళ్ళొస్తాను. మంచిదండి. యాక్చువల్లీ పొద్దు తప్పులు అప్పుడప్పుడు జరుగుతూ ఉండాలి, ఇద్దరు కలవడానికి. వస్తానా? బాయ్. దీన్నే అంటారు ఎవడ తీసిన గోతులో వాడే పడతాడు అని. పదే రుక్ని. దామిని, సంగీతం నేర్చుకోవడమే కాదు, వచ్చిన చోట ఎలా ఉండాలో కూడా నేర్చుకో. ఎవరితో చేరి ఎవరు పాడైపోతున్నారో అర్థం కావట్లేదు. ఒకసారి ఈ బిల్లు చీటి ఎక్కడితో బాగా గుర్తు తెచ్చుకో. దాంట్లో పెట్టండి. గుర్తొచ్చింది కదూ? ఆ రోజు నన్ను బోల్తా కొట్టించావు, ఈ రోజు నువ్వే బోల్తా పడ్డావు. అందుకే అంటారు పెద్దలు, చెడపకురా చెడేవు అని. ఇకనైనా పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీ గురించి ఆలోచించుకో, అప్పుడైనా బాగుపడతావేమో.
నేను రాను, నాకు విశ్వాసం పోయింది, నమ్మకం సడలింది అని చెప్పాను. అయినా సరే నన్ను బలవంతంగా తీసుకొచ్చారు. పీఠాధిపతుల వారు 100 చెప్తారు, అన్నీ నమ్మడం పెచ్చ. అదే ఆ పిచ్చి మాటలే వద్దు అనేది. పీఠాధిపతుల వారు సాక్షాత్ భగవత్ స్వరూపులు. వారి వాక్కు బ్రహ్మవాక్కుతో సమానం. అంటే జరిగి తీరుతుంది. ఆహా, బ్రహ్మవాక్క అమ్మా? అదే నిజమైతే ఆ పీఠాధిపతుల వారితోనే నాకే గండ లేదని చెప్పించచ్చుగా. అన్నారు కదరా, స్వామికి అభిషేకార్చనలు చేస్తే తొలగిపోతుందని సెలవిచ్చారు కదా. అందుకే కదండి మృత్యుంజయ ఆరాధనకొచ్చింది, ఈ పూజలు చేస్తుంది. ఏం పూజలో ఏంటో. అయినా సాఫీగా సాగే సంగీత జీవితంలో అపశృతులు ఎందుకు పలికించాలి? పూజలు చేసి సవరిస్తా సరిచేస్తానని గొళ్ళలు ఎందుకు పెట్టాలి? ఓ, బహుశా పూజలు హోమాలు అభిషేకాలు చేసేవాళ్ళు తక్కువైపోయి ఉంటారు, అంతేనా? కృష్ణ, ఏంట్రా మాటలు? ఎందుకమ్మా ఈ పూజలు? ఎందుకంటావేంట్రా? ఏం చేసినా నీ క్షేమం కోరే కదా. నువ్వు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలనే కదా. ఆ పీఠాధిపతుల వారు చెప్పిన పూజలన్నీ చేస్తేనే కదరా దేవుడు నిన్ను చల్లగా చూసేది. నేను ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా నాకేం తేడా లేదమ్మా. అయినా భయం ఆందోళన మీకే గాని నాకు లేవు. నేను చేసిన తప్పులకే గాని చావుకి భయపడినమ్మా. చాలే ఆపండి. మీకు భయం లేదని మాకు అన్యాయం చేస్తారా? కాలం మించొస్తుందని మేము వణికి చేస్తుంటే మీరేంటి ఉన్నా పోయినా ఒకటే అంటారు? మీకు మీరు అనవసరం అనుకున్నా మాకు మీరు కావాలి. మా జీవితాలు మీ మీద ఆధారపడున్నాయి. మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాం. ఆపా, మీరు నన్ను నమ్ముకునే బతకలేదు, నన్ను అమ్ముకుని బతికారు. ఇప్పుడు గతం గురించి ఎందుకురా? రేపటి గురించి, నీ భవిష్యత్తు గురించే మేం మదన పడుతున్నాం. ముందు లోపలికి పదా. వసంత, మనం వెళ్ళి హోమానికి సంబంధించిన ఏర్పాట్లు చూద్దాం. రా. స్వామి, అమ్మా 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 రుక్మిణి, అమ్మా ఏమైందమ్మా? అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? బాబా, అది ప్రమాదం జరిగింది. ప్రాణాపాయంలో ఉన్నారు. ఎవరు? ఎవరమ్మా? అమ్మా 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 ఎవరమ్మా ప్రమాదంలో ఉంది? ఎవరు ప్రమాదంలో ఉన్నారంటే ఆలోచిస్తున్నావేంటి? తెలీదు, స్పష్టంగా కనపడలేదు. కానీ మెట్ల మీద నుంచి కింద పడిపోయారు. తలకి దెబ్బ. ఏమైపోతుందోనని భయంగా ఉంది. వాసిని పిచ్చి పెట్టల్దేనా? ఎవరికో ఏదో జరిగిందని నువ్వు ఉలిక్కిపడి లేచింది గాక బంగారం లాంటి నా నిద్ర పాడు చేసావు కదే. పీడకలది, ఎవరికో ఏంటో తెలీదు, నువ్వు భయపడిపోతున్నావు. దీనికేనే దేనికైనా అర్థం పర్థం ఉండాలి. ప్రమాదం ఎవరికైనా ప్రమాదమేగా, ప్రాణం ఎవరికైనా ప్రాణమేగా. పీడకలే కదమ్మా, వదిలే. తెల్లవారుజామున వచ్చింది కదా, తెల్లవారుజామున వచ్చిన కలలు నిజం అవుతాయి. మన వాళ్ళకే ఏదైనా కీడు జరగచ్చు కదా. మన ముగ్గురం తప్ప ఇక్కడ మనకు మనవాళ్ళెవరున్నారే? మన ముగ్గురు ఏంటి? బంధువులు లేరా? అన్నయ్య గారు,
ఆండాళ్ళు వదినా శ్రీనివాసు వాళ్ళు మనవాళ్ళు కాదా? వాళ్ళకేం జరిగినా బాధే కదా. సరే, నేను కాస్త మంచినీళ్ళు తీసుకొస్తాను, తాగి పడుకో. లేదే, నాకెందుకో అదోలా ఉంది, భయం భయంగా ఉంది, గుండె దడగా ఉంది. నా జీవితంలో ఇలాంటి కల ఎప్పుడు రాలేదు. సరే ఇప్పుడు వచ్చింది, ఏం చేద్దాం? పడుకోవే. అలా అనకు బామ్మ, ఎవరికైనా కష్టం కష్టమే, నష్టం నష్టమే. మనం తెల్లారగానే గుడికి వెళ్ళాలి, స్వామికి పూజ చేయించాలి. పూజ ఎవరికని చేయిస్తావు? కల్లో వచ్చిన వాళ్ళకి. దీన్నే పిచ్చి ముదరడము అంటారు. బామ్మ, సరే అమ్మా, ఎందుకు కోపడుతున్నావు? గుడికి వెళ్దాం, ఉం? పూజ కూడా చేయిద్దాం. పడుకో. తెల్లవారుతుంది కదే, ఇంకా పడుకోవడం ఎందుకు? లేచి స్నానం చేసి గుడికి బయలుదేరదాం. పిచ్చమ్మా పిచ్చమ్మ, అదేదో పాటలో జగమంత కుటుంబం నాదే అన్నట్టు అందరూ నీ ఆత్మ బంధువులే అనుకుంటావు. ఎవరికి కష్టం వచ్చినా నీ కష్టమనే అనుకుంటావు. ఎంత మంచి మనసమ్మా నీది. ప్రమాదం జరిగింది నా స్వామికి, కీడు నా మాంగళ్యానికి అని చెప్పుకోలేని పరిస్థితి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం కాదులే, గుడికెళ్తున్నావు కదా. లేలే, వెళ్ళి స్నానం చేపో. లే. అక్షతలు కలిపావా? స్వామి, ఈ హోమం చేస్తే మా అమ్మాయి దొరుకుద్దంటారా? ఖచ్చితంగా దొరికే తీరుతుంది. ఎక్కడ ఉన్నా ఎదురుపడి తీరుతుంది. నిజమా స్వామి? నేను అబద్ధాలతో పొట్ట పోసుకునేవాడిని కాదమ్మా. ఏకదంతాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. అమ్మా, నేను వెళ్ళి ప్రదక్షిణలు చేసేస్తాను. సరే. ఉం. ఎవరి పిచ్చవాళ్ళకి ఆనందం. ఎవరి విశ్వాసం నమ్మకం వాళ్ళవిరా. పద. అయినా మీరొచ్చింది దర్శనానికి కాదుగా, ప్రోగ్రాంకి. అలాంటప్పుడు ఎందుకు ఈ మాటలు? పదండి లోపలికి. నమస్తే సార్, వచ్చేసారా? మీరు చాలా పంచువల్ సార్. నేను టైంకి విలువ ఇచ్చే మనిషిని, మాట మీద నిలబడేవాడిని. మీరు ఏర్పాట్లు చేశారా? చేశాను సార్. ఎక్కడ? అదిగో అటుపక్క. ఇక్కడికి వచ్చిందేంటిది? ఈయన చూస్తే నా పరిస్థితి ఏంటి? రండి సార్. అత్తయ్య, మీరు వెళ్ళండి, నేను ప్రదక్షిణలు చేసొస్తాను. ఇంత మంచి బుద్ధి నీకెప్పటి నుంచి వచ్చిందే? కొన్ని చూస్తే కొన్ని చెయ్యాలనిపిస్తుందిలేండి. ఏం చూసావు? ఏం చేయాలనిపిస్తుంది? దేవుణ్ణి చూశాను, అందుకే ప్రదక్షిణలు చేయాలనిపించింది. మీరు వెళ్ళండి. నువ్వు రారా కృష్ణ.
అమ్మా గోత్రనామాలు చెప్పండి. భరద్వాజ గోత్రం గోకుల కృష్ణాచారి. ఏయ్ సిగ్గు తప్పిందానా? వదిలేసిన తర్వాత నీకేం అర్హత ఉందనే మా ఆయన గోత్రనామాలు చెప్తున్నావు? ఏం మొహం పెట్టుకుని ఆయన భార్యగా చలామణవుతున్నావే? నిన్ను ఆ రోజే ఇంటికొస్తే మెడపట్టి బయటికి గెంటేశాను కదే. మళ్ళీ గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ గోత్రనామాలతో పూజలు చేయిస్తూ తిరిగి భారీగా చేరదామని చూస్తున్నావా? నిన్ను చంపి నేను చావనైనా చస్తాను కానీ తిరిగి నిన్న ఆ స్థానానికి రానివ్వను. వదిలేశారు అంతే. మళ్ళీ రావాలని చూడొద్దు. నోర్మయ్, పిచ్చి పిచ్చిగా నీకు నువ్వు ఊహించుకొని నోటికొచ్చినట్టు వాక్కో. అయినా నాకు అర్హత లేదనడానికి నువ్వెవరివే? ఆయన నన్ను కాదన్నా, నిన్ను కోరుకున్నా చట్ట ప్రకారం అన్ని అర్హతలు ఉన్నదాన్ని నేను, నువ్వు కాదు. మా వివాహ బంధం రద్దు కాలేదు, కలిసి ఉండలేకపోవచ్చు, కానీ స్థానం పోగొట్టుకోలేదు, పోదు కూడా. ఈ జన్మంతా నేను ఆయన భార్యనే. అర్హత లేనిదానివి, హక్కు లేనిదానివి నువ్వు. అలా అని నేనేం తిరిగి రావాలనో, ఆయన పక్కన నిలబడాలనో, ఆస్తులకు ఆశపడో గోత్రనామాలు చెప్పుకోవడం లేదు. ఆయన భార్యగా భర్త క్షేమం కోరి అర్చన చేస్తున్నాను. అది తప్ప? చాలే ఆపవే. ఎవరే నీకు భర్త? ఎవరికే నువ్వు భార్యవి? ఆయన కట్టిన తాళిబొట్టు మెళ్ళ ఉందని రెచ్చిపోయి వాగుతున్నావా? ఏమిటమ్మా ఓ తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నువ్వు కాదన్నంత మాత్రాన బంధాలు తెగిపోతాయా? బంధుత్వాలు దూరం అవుతాయా? భార్యాభర్తల అనుబంధం ముక్కలైపోతుందనుకున్నావా? వయసు రాగానే సరిపోతుందా? కాస్తంత బుద్ధి ఉండాలి. నా మనవరాలి మంచితనం నీకు తేలికైపోయిందా? చులకనైపోయిందా? అది మౌనంగా ఉందని మీరు మీ బంధాలు గట్టివనుకుంటున్నారా? అసలు దాని మనసు మెత్తనయింది కాబట్టే మీ ఆటలు సాగుతున్నాయి. అదంత మంచిది కాబట్టే నా అనుకుంటూ బతుకుతున్నారు. అదే గాని కళ్ళెర్ర చేసిందంటే మీరు కట్టుకున్నోళ్ళు జైల్లో ఉండేవాళ్ళు. అయినా మీలాంటి అలగజనంతో మాట్లాడడం నాది బుద్ధి తక్కువ. ఛీ! వెళ్ళు ఎవరలగా జనమో తెలుస్తూనే ఉంది. నువ్వు పదవే రుక్మిణి.